ఢిల్లీ మలగబడ్డ టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్నిస్తాయే వేరు సోకే మోహిత తిరు పట్టది తిన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు పెంచి పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు డీజే టిల్లు పేరు విన్నిస్తాయే వేరు పెంకేసి కొట్టిందంటే డబ్బరి డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇది కదా సౌండ్ అంటే. నితిన్ మనం ఎక్కడున్నాం తెలుసా? ఎస్, నువ్వు చెప్తేనే తెలుస్తుంది నాకు. మంగనగురయ్య జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ లాకవరం. లవర్స్ ఇచ్చుకుంటారు కిసు. కాలేజ్ కి వెళ్ళాలంటే ఎక్కాలి బస్సు. పామంటుంది బస్సు. జోష్ లో ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. మరి ఇంత ఉత్సాహాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది నితిన్? నాకేమనిపిస్తుంది, ఇక లేట్ చేయకుండా మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. ఓకే, మరి తగ్గేదేలేలో అసలు మా బాయ్స్ మీ గర్ల్స్ అనేసి ఈ రౌండ్ అయ్యే లోపు తెలుసుకుందాం నితిన్. హలో గాయత్రి, ఏంటి ప్లేట్ మార్చావు? ఇప్పటికిప్పుడు అటుండే ప్లేట్ కాదంటారమ్మా, దీన్ని ప్లేస్ అంటారు. ఎందుకంటే మా హ్యాండ్సమ్ బాయ్స్ చూస్తుంటే అసలు గర్ల్స్ ఇబ్బంది ఏం లేదు. ఇప్పటిదాకా గాయత్రి గర్ల్స్ ని లీడ్ చేస్తుంది కాబట్టి గర్ల్స్ అందరూ చాలా డల్ గా ఉన్నారు. ఇప్పుడు మీ సైడ్ ఫుల్ టు జోష్ నితిన్ వచ్చాడు. కమాన్ గర్ల్స్. మరి మీ అందరికి తెలుసు తగ్గేదేలేలో సూపర్ డూపర్ క్వశ్చన్స్ అడుగుతాం. అసలు ఆ క్వశ్చన్స్ కి ఓ లెక్కలో మీ లెక్కలో మీరు ఆన్సర్ చెప్పాలి. దుమ్ము దులిపి అలా ఆరేయాలి ఆన్సర్స్ ని. ఓకేనా? తెచ్చుకున్నారు నాన్న బట్టలు గిట్టలని, ఏదో ఆరేయాలి ఉతకాలి అంటుంది. మా అబ్బాయిలు అలా అలా ఆన్సర్స్ పారేస్తారు. ఓకే, వాళ్ళు ఉతుకుతారా, మేము ఉతికి ఆరేస్తాం, చూపిస్తాం. రెడీగా ఉన్నాయి కానీ చున్నీ గిన్నెలు. తగ్గేదేలేలో మరి మన ఫస్ట్ క్వశ్చన్, చెరువులో స్నానానికి వెళ్ళినప్పుడు మీకేమనిపిస్తుంది? ఏం లేకుండా స్నానాలు చేయాలి. మై నేమ్ ఇస్ రవితేజ. ఏ రవితేజ, నువ్వు హీరో రవితేజవా? కాదు, తమ్ముడిని. బట్ సైడ్ పోజ్ లో చూస్తుంటే ఇంచుమించు అలాగే కనిపిస్తున్నావే. చెప్పరా, కాదు. మాస్తో పెట్టుకుంటే మడ తెడిపోద్ది అను. మాస్తో పెట్టుకుంటే పడతడిపోతే సో ఓకే రవితేజ, చెరువులో స్నానానికి వెళ్ళినప్పుడు నీకేమనిపిస్తుంది? డ్రైర్లో ఏమన్నా దొరుకుతుందేమో అని భయం వేస్తుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి. ఖచ్చితంగా ఏదో ఒకటి దూరి కొరికిద్దిలేరా. చెరువులో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నీకేమనిపిస్తుంది? చెరువుని ఇంటికి తీసుకువెళ్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తా. ట్రాలీ మాట్లాడుతావు, నీకు ఒక మగ్గిస్తో మొత్తం తీసుకొని దాంట్లో వేయాలి. ఇంత క్రేజీ థాట్సా? పేరు చెప్పు. నా పేరు సాయి గౌరి. చెరువులో స్నానానికి వెళ్ళినప్పుడు మీకేమనిపిస్తుంది? చెరువులో స్నానం చేసినప్పుడు చేపలు దొరికితే బాగుండు. ఎప్పుడు తిండికోలే. సో మరి బాయ్స్, రాజేష్ ఏంటి ఇంత హ్యాండ్సమ్ గా వచ్చావు? అది నేను వచ్చానన్నా. అయ్య బాబాయ్, నాకు సిగ్గేస్తుంది. రాజేష్, చెరువులో స్నానానికి వెళ్ళినప్పుడు మీకేమనిపిస్తుంది? అటు పక్కన బర్రెలు కడుగుతుంటే నన్ను అలా కడగాలనిపిస్తుంది. అబ్బా, అప్పుడు సమ్మగా ఉంటుందారా, మంచి పీసు పెట్టి రుద్దుతా ఉంటే. నీ పేరు? హస్లీ. హస్లీ రైట్. క్వశ్చన్ అర్థమైందిగా. చెరువులో నీళ్ళే ఎందుకు ఉండాలి, పాలో మజ్జిగ ఉండొచ్చు కదా. పెద్ద ప్లానింగే. నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ ప్రవళిక. ప్రవళిక, చెరువు దగ్గర స్నానానికి వెళ్ళినప్పుడు నీకేమనిపిస్తుంది? చెరువులో నాతో పాటు చేపలు కూడా స్నానం చేస్తున్నాయి అనిపిస్తుంది. అబ్బో, ఎవరికి తెలియని నిజాన్ని సత్యాన్ని చెప్పిందిగా. చాలా చెరువులో కూడా ఇంటెలిజెంట్. చేపలు తనతో పాటు స్నానం చేస్తాయని అనిపిస్తుంది, అంతేనా? నువ్వు దాంట్లో దూకటం చేపలన్నీ బయటపడతాయి. థ్యాంక్ యూ అన్న. నితిన్, నీది కాదు పంచ్, అమ్మాయి బ్యాక్ పంచ్ చేసింది చూడు, అది నెక్స్ట్ నాకు లెవెల్ అనిపించింది. అసలు. మూసుకొని పోరా. మీ కాలేజ్ లో ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఏది? పేరు చెప్పు. ఐమ్ శిరీష. శిరీష, మీ కాలేజ్ లో ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఏది? క్లాస్ రూమ్ లో లాస్ట్ బెంచ్. లుకింగ్ లైక్ ఏ వావ్, సూపర్ ఆన్సర్. లాస్ట్ ఇప్పుడు బెంచ్ దాకా లో కూర్చొని స్నాక్స్ తింటావా? గాసిపింగ్ చేస్తావా? అసలు పడుకుంటది, నీకు అర్థం కావట్లేదా? మాకు సపోర్ట్ నితిన్ అన్న ఉన్నాడు. నెక్స్ట్ బాయ్స్ నుంచి. మై నేమ్ ఇస్ భరత్. భరత్,
కాలేజ్ లో నీకు ప్రశాంతంగా అనిపించే ప్లేస్ ఏంటి? అమ్మాయిల పక్కన ప్లేస్, అమ్మాయిల పక్కన ప్లేస్. చదువు సంకరాకి పోదురా ఆల్రెడీ నాకుపోయింది. నీ పేరు చెప్పు ఫస్ట్. ఐఎమ్ గాయత్రి. మీ కాలేజ్ లో ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఏది? ప్రిన్సిపల్ సార్ రూమ్. అమ్మో ఏమో చెప్పిన అమ్మ ఆన్సర్. పేరు ప్రకాష్. ప్రకాష్, నాకు నిన్ను చూస్తుంటే ఒక డౌట్ వస్తుంది. ఎందుకని ఇంత వయారం ఇలా పోతూ అసలు? కాలేజ్ లో నీకు ప్రశాంతంగా అనిపించే ప్లేస్ ఏంటి? కాలేజ్ వెనకాల చెట్లు పుట్లు. చెట్లు పుట్లు అంటున్నాడు. చెట్లు పుట్లు ఏం చేస్తావు బాబు? చదువుకుంటాం. ఓకే రైట్. సో మరి సక్సెస్ఫుల్ గా మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే కంప్లీట్ చేసుకున్నాం. మా అమ్మాయిలు అయితే ఒక్కొక్క క్వశ్చన్ కి క్రేజీ ఆన్సర్ చెప్పారు. సో రైట్, మిమ్మల్ని ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి మరొక నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. మరి ఈ రోజు మన ఆడుతూ పాడుతూ రౌండ్ లో మనం ఆడబోతున్న గేమ్ ముందడుగు. సో రైట్, మరి ఈ ముందడుగు గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ పార్టిసిపెంట్స్. కమ్ ఆన్. ఓకే రైట్, సో మరి ముందడుగు గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ అనుకున్నాం. సో గాయత్రి నుంచి 2 బాయ్స్ అండ్ నితిన్ టీవీ నుంచి 2 బాయ్స్ ఇద్దరు వచ్చేసారు. ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది డైరెక్ట్గా మీకు ఇప్పుడు చెప్పను, ఎందుకంటే ఈ గేమ్ ఆడాలంటే మనం ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్లీ. కమ్ ఆన్ బాయ్స్. ఓకే రైట్, సో మరి మొత్తానికి ఈ రోజు మన ఆడుతూ పాడుతూలో మనం ఆడబోయే గేమ్ ముందడుగు. సో మరి ఈ ముందడుగు గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ అనుకున్నాం, ఫీల్డ్లో ఆడాలనుకున్నాం. పార్టిసిపెంట్స్ ఆల్రెడీ వచ్చేసారు. నా టీం నుంచి 2 అబ్బాయిలు అండ్ గాయత్రి టీం నుంచి 2 బాయ్స్. సో బాయ్స్, ఈ గేమ్ ఆడాలంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఉన్న బ్రిక్స్ని చూడగానే ఎలా ఆడాలి ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఇక్కడ 2 రోస్ ఉన్నాయి. ఈ 2 రోస్లో నా సైడ్ నుంచి ఫస్ట్ 2 అబ్బాయిలు ముందుగా ఈ గేమ్ ఆడటానికి వస్తే ఇద్దరు ఈ 2 రోస్లో నిల్చుంటారు. ఇక్కడ ఇటుక పెట్టెలు ఉన్నాయి కదా, ఈ ఇటుక పెట్టెల మీద మీరు నిల్చొని సేమ్ మళ్ళీ మీరు ఒక ఫైనల్గా ఇక్కడ ఒక అడుగు పెట్టుకుంటారు కదా, మళ్ళీ ఆ ఇటుకలు తీసి మళ్ళీ పేర్చుకుంటూ మీ కాలు కింద పెట్టకుండా ఇటుకల మీదే పెట్టుకుంటూ పేర్చుకుంటూ అక్కడ దాకా వెళ్ళి అక్కడ ఉన్న 2 కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా, ఆ కూల్ డ్రింక్స్ని తాగి మళ్ళీ యాస్టీ సేమ్ ఈ ఇటుకల పెట్టెల మీద వెనకాలకి రావాలి. దీనికి టైమర్ ఉంటుంది. ఎవరైతే ఈ గేమ్ని తక్కువ టైంలో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే మన ముందడుగు గేమ్లో విన్నర్స్ అనమాట. ఓకే, మరి ముందడుగు గేమ్ ఆడటానికి ముందడుగుగా మా టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో. 3, 2, 1 గో. కమాన్ బాయ్స్, ఫాస్ట్గా ఆడాలి. కమాన్, వెరీ గుడ్. అంతే, ఎవరైతే తక్కువ టైంలో గేమ్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళే విన్నర్స్, అది దృష్టిలో పెట్టుకోండి. సో కమాన్ బాయ్స్, వెరీ గుడ్. కమాన్, అంతే అంతేరా, సింపుల్ గా అంతేరా. గేమ్ అంటే ఇది, క్రేజీనెస్ అంటే ఇది. నితిన్ టీమ్ బాయ్స్ అంటే ఇలా ఆడతారు స్లోగా. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ బాయ్స్, అంతేరా, సింపుల్ గా వెళ్ళండి. అరిసిపోయినందుకు జ్యూస్ తాగండి, మళ్ళీ రిటర్న్ కాండి. అక్కడ పక్కన వెరీ గుడ్. అదే కమాన్ కమాన్, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్, స్లో నాన్న, స్లోగా. వెరీ గుడ్. అలాంటి సహజం రా గేమ్లో. వెరీ గుడ్, వెరీ గుడ్. కమాన్ కమాన్. ముందడుగు గేమ్ ఆడటానికి మరి నా టీం నుంచి వస్తున్నారు హృదయ్ అండ్ అభినవ్. ఓకే, విష్ యూ ఆల్ గుడ్ లక్ బాయ్స్. గెలిచేది మనమే. ఓకే, 3, 2, 1 గో. పట్టించుకోవద్దు. రేపు రావా మళ్ళా? అస్సలు నితిన్ పట్టించుకోవద్దు. అరే స్లోగా కాదురా, పెద్ద అడుగులేరా, నీ కాళ్ళు నొప్పులు వస్తాయి.
ఓడేది ఎవరు? మీరే. మీరే. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party together. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party together. నీతోనే dance tonight. ఏం పర్వాలేదు, కంగారేం లేదు, ప్రశాంతంగా రా. అంతే, లే లే ఎట్లా లే, రాలేదు? లే లే. సార్ చెప్పేది ఫస్ట్ ఏం తెలుసా? ఏంది నువ్వు? అదే ఏందిరా కింద పడేద్దు. ఒక్క నిమిషం ఆగు. వెరీ గుడ్, ఒక్క నిమిషం ఆగురా. అంతే, అంతే. ఏ, ఆగు. ఏ, ఊకే గేమ్ ఆగురా. నేను ఇస్తాను. ఓకే, వెరీ గుడ్ నాన్న. నువ్వు ఇటు రా, నువ్వు అంతేరా, మస్తు టైం అయిందిరా. ఏం కాదులే, ఓడిపోయారులే ఆల్రెడీ. గెలిచిన మనమే రే. అరే నాకు తెలిసి నువ్వు అక్కడ దాకేరా, వచ్చేస్తావురా. మాక్సిమం అక్కడ దాకా అనుకుంటున్నా. ఎక్కు చేరిన వేళ వెరీ గుడ్, మస్తు టైం అయింది. కొంచెం రిలాక్స్ గా పక్కరా. ఏం పర్వాలేదు, వచ్చేయ్. Now shake your body, baby. Let's make this club go crazy. Go సూపర్ సూపర్. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆడతాను. పర్వాలేదు. ఓకే, ముందడుగు గేమ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. సో ఫైనల్ గా విన్నర్స్ ఉంటారు, రన్నర్స్ ఉంటారు. ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి టీ షర్ట్స్ ఉంటాయి, అండ్ ఎవరైతే రన్నర్స్ ఉంటారో వాళ్ళకి ప్రింటెడ్ క్యాప్స్ ఉంటాయి. మాది 3 minutes 60 seconds లో మా బాయ్స్ రీచ్ అయ్యారు గోల్ ని. మా వాళ్ళు ఈ గేమ్ ని కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 34 seconds లో. ఫైనల్ గా ఈ గేమ్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ బాయ్స్. కమ్ ఆన్. yes మరి మా రన్నర్స్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. కమ్ ఆన్ బాయ్స్, cheer up. గెలిచామా లేదా అన్నది కాదు, ఎంటర్టైన్మెంట్ ఎంత లెక్క ఇచ్చామా అన్నది అంతే. టన్నుల కింద. ఇప్పుడు ఫైనల్ గా నితిన్ టీమ్ బాయ్స్ ఆర్ ద విన్నర్. సో బాయ్స్ ఒకసారి గట్టిగా క్లాప్స్ అండ్ ఓ వేసుకోండి మా వాళ్ళకి. ఓకే, సో మరి ఫైనల్ గా ముందడు గేమ్ ని ఇద్దరు బాయ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ బాయ్స్ అండ్ రన్నర్స్ ఆర్ గాయత్రి టీమ్ బాయ్స్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్స్ కాకుండా ఇంకేం గుర్తుకు వస్తాయి? ఆన్సర్ తప్ప ప్రపంచంలో అన్ని గుర్తు. అదంతేనమ్మా, మనం చదువుకుంటాం చూడు అప్పుడు గుర్తుంటది, తర్వాత ఎగ్జామ్ హాల్లో వస్తాం చూడు మర్చిపోతాం ఆబ్వియస్ గా. ఓకే గర్ల్స్, ముందు నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ నాగలక్ష్మి. నాగలక్ష్మి, ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆన్సర్స్ కాకుండా మీకు ఏం గుర్తొస్తాయి? రోజు చదివే బుక్స్ కంటే ఇన్స్టాగ్రామ్లో రోజు చూసే రీల్స్ గుర్తొస్తాయి. ఎవరితో మాట్లాడుతున్నారా? నాకు చెప్పవా? రోజు చదివే బుక్స్ కంటే ఇన్స్టాగ్రామ్లో రోజు చూసే రీల్స్ ఎక్కువ గుర్తొస్తాయి. ఎడ్యుకేషన్ అంతా అక్కడ, అంతా ఇన్స్టానా? అంతా హాల్లోనే అన్నట్టు అంతా ఇన్స్టాలోనే. సో నెక్స్ట్ బాయ్స్ నుంచి. మై నేమ్ ఇస్ రవితేజ. రవితేజ, ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ కాకుండా ఇంకేం గుర్తుకొస్తాయి? నైట్ క్రోమ్ లో చూసిన బిట్లు గుర్తొస్తాయి. హైపోథెటికల్ ఆన్సర్ చెప్పిండు. ఎస్. ఏంట్రా ఏం గుర్తొస్తాయి? క్రోమ్ లో బిట్స్ అంటే తెలుగులో చెప్పాలంటే బొమ్మలు అంటారు దాన్ని, అంతేనా? కార్టూన్స్. కార్టూన్స్. మమ్మీ ఎవడిడు మమ్మీ? మమ్మీ ఎవడిడు మమ్మీ? ఓకే, సో నైస్. అండ్ నెక్స్ట్ గర్ల్స్ నుంచి. మమత, ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్స్ కాకుండా ఇంకేం గుర్తుకొస్తాయి? ఒక నిమిషం. ఏంటి మమత, నేను గుర్తొస్తానా నీకు? మహేష్ బాబు. ఓకే మమత, ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్స్ కాకుండా ఇంకేం గుర్తుకొస్తాయి? శ్రీలీల డ్యాన్స్ గుర్తొస్తుంది. శ్రీలీల డ్యాన్స్ గుర్తొస్తుంది. శ్రీలీల డాన్స్ అయితే ఖచ్చితంగా నువ్వు ఓ పాటకి డాన్స్ వేయాల్సిందే.
ఎగ్జామ్ రాసేటప్పుడు ఆన్సర్ కాకుండా ఇంకేం గుర్తొస్తాయి? మా సార్ చెప్పిన లెసన్ కంటే ఆయన చెప్పిన జీవిత పాఠాలు గుర్తొస్తాయి. ఏంటి ఏంటి అంటే ఏంటి 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 అంటే ఏంటి మా శివాజీ సార్ చెప్పిన లెసన్ కంటే ఆయన చెప్పిన జీవిత పాఠాలు గుర్తొస్తాయి. నీకు దగ్గరగా నేను జీవిత పాఠాలు. తగ్గేదేలేలో మరి మన నెక్స్ట్ క్వశ్చన్. మీ జీవిత కథని సినిమా తీస్తే ఏం పేరు పెడతారు? ఓకేనమ్మా, నీ పేరు? సాయి గౌరి. సాయి గౌరి, నీ జీవిత కథని సినిమాగా తీస్తే దానికి ఏం పేరు పెట్టుకుంటావు? బద్మాష్ గారికి బంపర్ ఆఫర్. బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్. నీ పేరు చెప్పనా? శ్రీనివాస్. నీ లైఫ్ స్టోరీని సినిమాకి టైటిల్ పెట్టాలనుకుంటే ఏం టైటిల్ పెడతావు? అడుక్కునేవాడికి 60 ప్రేమలు. అడుక్కునేవాడికి 60 కూరలు తీసేసి 60 ప్రేమలరా? అమ్మా కొంచెం ప్రేమ ఉంటే వెయ్యండి అమ్మా. అమ్మా కొంచెం ప్రేమ ఉంటే వెయ్యండి అమ్మా. సరేరా, నువ్వు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పావు కాబట్టి ఆ ఆన్సర్ కి తగ్గట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుకో ఒకసారి. కొంచెం ప్రేమ ఉంటే ఇయ్యండి. గట్టిగా అడగరా. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. मैं इश्क कर दिया, मैं रिस्क कर दिया, नीके ना दिल दे दिया, मैं मिक्स कर दिया, मैं फिक्स कर दिया, नीतो ने पेल्ली डांडिया. You are my darling, oh lingo lingo ling. What a feeling, oh lingo lingo ling. You are my darling, oh lingo lingo ling. ఇదేదో కావాలని చేసినట్లేదు, ఎప్పటి నుంచో బాగా ప్రాక్టీస్ చేసి వీళ్ళ లోపల ఉన్నది అంతా ఇప్పుడు బయట పెట్టినట్టుంది. మధ్యలో గాయత్రి అమ్మా పర్ఫెక్ట్ రా, కీప్ ఇట్ అప్ రా నాన్న. మాకు నటించడం రాదు, జీవించడమే వచ్చు. అలాగే కంటెంట్ కి ప్రాణాలు ఇస్తాం. మొత్తానికి నువ్వు మీ వాడు మీ పెర్ఫార్మెన్స్ పీక్స్ బాగా ఎరగదీశారు, యాప్ట్ అయ్యారు, కరెక్ట్గా సెట్ అయ్యారు ఇద్దరు. ఐఎమ్ స్నేహ. మీ జీవిత కథని సినిమాగా తీస్తే మీరు దానికి ఏ పేరు పెట్టుకుంటారు? నా అంత ఎదవ ఎవడో ఉండడు. బాబు ఈ జీవితానికి టిస్టులు చాలనైనా. వెధవా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు yes. నీ పేరు? పృథ్వీ. పృథ్వీ, నీ జీవిత కథ సినిమాగా తీస్తే దానికి ఏం పేరు పెట్టు? నిశ్శబ్ద యుద్ధం. నువ్వు పెట్టుకోవచ్చురా, తప్పలేదు. ఇందాక నుంచి నీ నిశ్శబ్దంతో సంపుతున్నావు. మై నేమ్ ఇస్ దేవి. ఓకే దేవి, నీ జీవిత కథని సినిమాగా తీస్తే దానికి ఏం పేరు పెట్టుకుంటావు? గరానా ప్రేమికురాలు. గరానా ప్రేమికురాలా? గరానా మొగుడున్నా కానీ గరానా ప్రేమికురాలా? ప్రేమించు అని చంపుతావు. ఓకే రైట్. సో మరి ఫుల్ టు ఫన్నీ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి క్రేజీ క్వశ్చన్స్కి క్రేజీ ఆన్సర్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్. గాయత్రి, నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి నీ ఫోన్ అడిగితే ఎప్పుడైనా ఇచ్చావా? ఏదైనా ఫోన్ చేసుకుంటా అంటే ఇస్తా ఒకసారికి. అంటే నువ్వు ఫోన్ ఇచ్చిన తర్వాత ఆ ఫోన్ కాన్వర్జేషన్ అయిన తర్వాత ఒక పెద్ద గొడవ పోలీస్ స్టేషన్కి వెళ్తే? ఎందుకు వెళ్తాను, ఒకవేళ అంతవరకు వస్తే మన చోటు మోటుని పిలుస్తాను నేను. అసలు మొత్తానికి ఆ గొడవే చోటు మోటు చేస్తే? అవునా? అదేలాగా? అందుకనే ఆ గొడవ ఏంటి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చోటు మోటు. నిన్న మధ్యాహ్నము కార్ కీస్ తీసుకో ఫోన్ చేయండి నా ఫోన్ చేయండి. వస్తామన్నా. ఎవరు ఎవరు? ఈయనేనా? ఈయనే. నీ పేరు ఏం పేరు? నా పేరు గోపాల్. అయ్యో నువ్వు కాదు స్వామి. నారాయణ. నారాయణ నీ పేరు? గోపాల్. అయ్యో నారాయణ కదా?
అయ్యో చెప్పాలా కదన్నా మేము నారాయణ అని మేము షూటింగ్ తీసుకుంటున్నాము అయ్యో రామ మేము షూటింగ్ తీసుకుంటున్నాం నారాయణ అని ఎత్తుదామా ఎత్తుదామా ఏందో పెళ్ళి ఏం చెప్పుకున్నారు ఏమన్నాడు ఏమన్నాడు ఏమన్నావుయా ఏమన్నావుయా ఏమైనా వచ్చిన నిలబెట్టినారంటే ఏమన్నాడున్నా ఈ పేరు రంగనాయకులేనా మరి చెప్పాలి కదా ఊరికే ఎట్లుంటే మరి పేరు నా పేరని మేము రంగనాయకులు అనుకున్నాం మేము అయ్యో మేము రంగనాయకులు అనుకున్నాము బాలయ్య పోమ్మ అక్కడ పో అదే మేము రంగనాయకులు ఏమో అనుకున్నాం ఆయన కాదా అయ్యో ఏమైతే లేదమ్మా అది మామూలు ఊరికే దీనికి రంగనాయకులు అనుకున్నాము దిగ్దాకని అయ్యో సో మరి ఈ రోజు ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ లో తగ్గేదేలో క్వశ్చన్స్ కి అసలు అదిరిపోయే సమాధానాలతో అద్దర కొట్టేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. మరి ఆడుతూ పాడుతూనే తక్కువ. సో నిజంగా ఫ్యాంటాస్టిక్ గేమ్స్ని సూపర్గా ఇక్కడ ఉన్న బాయ్స్ చాలా చక్కగా ఆడారు అండ్ గర్ల్స్ అదేవిధంగా. ఈ రోజు ఎపిసోడ్ అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఓకే రైట్, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ని ఇలాంటి జోష్ని నెక్స్ట్ మళ్ళీ జోష్ ఎంటర్టైన్మెంట్ కేర్ ఆఫ్ అడ్రస్లో మీకు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ మీ నితిన్ సంగాప్. This is Gayatri Simhadri signing off. See you boys and girls.